చెప్తా ఉన్నారండి ఈయన మీద 6 కేసులు పెట్టారని. నేను చెప్పాను కోర్టు వారికి, ఈయన లక్కీ అండి 6 కేసుల వరకే పెట్టారు ఈయన మీద. ప్రతి ఎమ్మెల్యే ఎంపీల మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద మినిమం ఒక 10-20 కేసులు పెట్టారు. ఈయన మీద ఇంకా తక్కువ పెట్టారని చెప్పడం జరిగింది. ఒక ఎఫ్ఐఆర్, ఇంకొక ఎఫ్ఐఆర్ 5:30 గంటలకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసు ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా. 5:30కి రిపోర్ట్ ఇస్తే 5:30కి రిజిస్టర్ చేస్తారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా 173 క్లాస్ 3 ప్రకారం ఖచ్చితంగా హేట్ స్పీచ్ ఉంటే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అప్పుడు రిజిస్టర్ చేయాలి కేసు. చట్టాన్ని తొంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మాకు న్యాయస్థానమే మాకు రక్షణ. దారికి అడ్డం నిలబడి అతన్ని నిరసన వ్యక్తం చేశాడా, పోలీసు వారిని కొట్టాడా, ఒక్కసారి ఆలోచించండి. దాడి చేశాడా? 222 కేసు పెట్టాలంటే, బిఎన్ఎస్ కేసు పెట్టాలంటే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు, ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా. అది కూడా ఆర్డినెన్స్ ప్రొమాల్గేట్ చేసిన ఆఫీసరు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా. మీరు పోలీస్ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారండి గోరంట్ల మాధవ్ గారి మీద? అది కోర్టు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది.